జై భీమరావు పార్టీ కార్యదర్శి కరుణాకర్ యాదవ్ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించినట్లు తనను బెదిరిస్తే భయపడనని దళిత సైన్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలిపోతుల సుదర్శన్ అన్నారు. కరుణాకర్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ పిటిషనర్ వ్యక్తిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడని సుదర్శన్ తెలిపాడు. కరుణాకర్ బాధితులు వందల మంది ఉన్నారని, ఒక జిల్లా అధికారిని కూడా బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని గాలిపోతుల సుదర్శన్ ఆరోపించారు. కరుణాకర్ యాదవ్ ప్రశ్నించే గొంతుకను నొక్కుతున్నారని చెప్పడం బదులు తన సంపాదనకు అడ్డుగా ఉందని చెప్పడం మంచిదని సుదర్శన్ తెలిపారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మరియు జై భీమ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చెప్పుకుంటున్న కరుణాకర్ అనే వ్యక్తి నా పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అసత్యమైన ఆరోపణలు అతను కొన్ని చేయడం జరిగింది. వాటిపైన వివరణగా ఈరోజు చెప్తా ఉన్నాం. గాలిపోతుల సుదర్శన్ దళిత సైన్యం బ్లాక్ మెయిల్ వీడియో వైరల్ అన్నావు. మిస్టర్ కరుణాకర్, నీకే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టు. ఏ మీడియా ప్లాట్ఫామ్ అయినా నువ్వు రిలీజ్ చేయి. ఆ వీడియోలో కంటెంట్ ఉంటే నిన్ననే నువ్వు వీడియోకు ప్రెస్ క్లబ్లోనే రిలీజ్ చేసేవాడివి. నువ్వు ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించినట్టు నా దగ్గర వీడియోలున్నాయి, ఆడియోలున్నాయి అని నన్ను బెదిరియాలని చూస్తే బై కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి లాగానో అక్కడికి లాగా నీ